బాబు సమ్మర్ హాలిడేస్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. పాఠాలు మొదలు పెడదామా? ఈరోజు ఏం చెప్పకండి, వట్టే కూర్చుందాం. బాబు మరి నీ సంగతి ఏంటి? సార్ మా ఫ్రెండ్ గడి మాట నా మాట రెండు ఒకటే సార్. వాడు పేడ తింటాడు, నువ్వు తింటావారా పేడ? ఆఫ్ కోర్స్ సార్, వాడు పేడ తింటే నేను తిన్నట్టే కదా సార్. సమ్మర్లో మారారనుకున్నారా? ఏమాత్రం మారలేదు. ఓ మళ్ళీ మొదలైందిరా మీతోని తంట. సార్ అమ్మాయిలు రాలేదేంటి? సార్ నా గర్ల్ ఫ్రెండ్ ఇంకా రాలేదు సార్. ఏమైందో కొంచెం ఫోన్ చేసి కనుక్కుంటారా? ముదరష్ట బియ్యదవా, ఎందుకు వచ్చావురా స్కూల్కి? నా పిల్ల కోసం వచ్చిన సార్. ఏం మాట్లాడుతున్నారా బద్మాష్? మీరే చెప్పారు కదా నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదని, అందుకే నిజం చెప్పినా. ఏడిసినావులే ఎర్రి బాగా. సార్ని తీసుకుపోయి సిట్టింగ్ చేపిద్దాం, మన మాట వింటాడు. అవునరా, ఐడియా మంచిగా ఉంది. సార్ మీకు మందు అలవాటు ఉందా? ఏ లేదురా. అయ్యో సార్ లేదా? ఉంటే ఫుల్ బాటిల్ తీసుకుందాం అనుకున్నా సార్. అంటే ప్రతిరోజు కాదు, ఎప్పుడైనా ఒకసారి అలా. అలా సార్ మా ఇంటికి పోదాం, 2 ఫుల్ బాటిల్ తీసుకుంటా. సరేరా పోదాం, ఈరోజు పిల్ల ఎవరు రాలే కదప్ప, ఎంజాయ్ చేద్దాం. నచ్చారా బాలక? చాలా బాగుంది అమ్మ సిట్టింగ్. మాకు హెల్ప్ చేయరు, రోజుకో బాటిల్ ఇస్తా. ఇక నుంచి మీరే చెప్తే అదే రా స్కూల్లో జరిగేది. ఇక నుండి నేను మీ మనిషిని. అయితే మా పిల్ల వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి మా పిల్ల ఈ రోజు ఎందుకు రాలేదో అడగండి. ఓడిపించాడా? మీ ఫ్రెండ్, మీ బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు కదా, వాడితో డేటింగ్కి వెళ్ళిందిరా ఈరోజు. నాకు వస్తుంటే కనిపించిందిరా, నువ్వు బాధపడతావని చెప్పలేదురా. అయ్యో నన్ను బక్రా చేసిందా? పర్లేదు సార్, నేను పెద్ద బక్రా చేస్తా సార్ రేపటి నుంచి. మామ నువ్వు మోసపోయావురా. నాకు ఇప్పుడే తెలిసింది మామ. సరే పిల్లలు, మీ పార్టీ చాలా బాగుంది, నేను వెళ్తున్నా. రేపు స్కూల్కి వచ్చేయండి, ఎంజాయ్ చేద్దాం. స్కూల్ గీలు జాంతానాయి, రేపు వస్తాం. జస్ట్ అట్లా అటెండెన్స్ తీసుకోండి, బయటకు పంపించండి. పర్లేదు బాబు, మీరు అటెండెన్స్ వేయించుకొని వెళ్ళండి. ఏంట్రా వీడు ఇంత ఈజీగా పడిపోయాడు మందుకు? అందుకే అంటారు, మత్తులే ఉన్నప్పుడు వేరే ఉంటుంది, ఒరిజినల్గా ఉన్నప్పుడు వేరే ఉంటుంది. మత్తేరా. గుడ్ మార్నింగ్ ఆల్ ఎవ్రీబాడీ. స్కూల్కి వచ్చేది మనం చదువుకోవడానికి, చదువుతో పాటు ఎంజాయ్ చేద్దాం. ఇక నుండి ఎవరి దగ్గర ఎంత ఉన్నాయో కలెక్షన్ చేయండి, నైట్ పార్టీ చేసుకుందామా? అరే నేను ఎక్కడో సార్లో ఉన్నాను రా, కొంచెం మర్యాద ఇవ్వండి రా. క్లాస్ అయిపోయాక ఏమైనా మాట్లాడుకోండి, ఇప్పుడు మాత్రం సైలెంట్గా ఉండండి, పాఠాలు వినండి. ఓకే సార్, నీకోసం వింటా సార్.